జనసేన తెలంగాణలో రంగంలోకి దిగబోతోంది. ఇప్పటివరకు జనసేన పార్టీ జెండాలు మాత్రమే కనపడిన తెలంగాణలో ఇక నుంచి జనసేన నేతలు, జనసేన బహిరంగ సభలు, జనసేన వాహనాలు సందడి చేయనున్నాయి. పవన్ అభిమానులు మాత్రమే ఉన్న తెలంగాణలో ఇక నుంచి జనసేన క్యాడర్ కూడా ఉండనుంది. త్వరలోనే జనసేన పార్టీ జిల్లా కార్యాలయాలు, మండల కార్యాలయాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అవును, ఇప్పటి వరకు తెలంగాణ విషయంలో సైలెంట్గా ఉన్న ఆ పార్టీ అధినేత ఇక తెలంగాణ గడ్డపై కూడా తన ప్రతాపం చూపించేందుకు సిద్ధం కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టిన 10 ఏళ్లకు అధికారంలోకి వచ్చిన జనసేన వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సైతం అధికారంలో భాగం కావాలని పట్టుదలగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఏపీలో ఇప్పుడు జనసేనను బలోపేతం చేయాలని పూర్తి స్థాయిలో కష్టపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో కూడా జనసేనను బలోపేతం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగానే కనిపిస్తోంది. వచ్చే నెల లేదా అక్టోబర్ నుంచి తెలంగాణలో టూర్లకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యే అవకాశాలు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. వారాహి వాహనంతోనే ఆయన తెలంగాణలో ఎంట్రీ ఇవ్వనున్నారు. ముందుగా ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, ఖమ్మం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనలు ఉండబోతున్నాయి. ఈ జిల్లాల మీద పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టి అక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లే యోచనలో ఉన్న పవన్ కళ్యాణ్ కొందరు బీఆర్ఎస్ నేతలకు స్వాగతం పలకాలని భావిస్తున్నారు. ఏకంగా ఒక ఎమ్మెల్యేకు తెలంగాణ జనసేన అధ్యక్ష బాధ్యతలను ఇచ్చే ప్లాన్ చేశారట. కానీ విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో ఆయన వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. తన మేనల్లుడు సాయిధరం తేజ్కు ఇప్పుడు తెలంగాణ అధ్యక్ష బాధ్యతలను ఇచ్చి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేయాలని పవన్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కొందరు జనసేన వైపు చూస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో పవన్ కళ్యాణ్తో వారికి మంచి సంబంధాలే ఏర్పడ్డాయి. అందుకోసం ఇప్పుడు జనసేన తీర్థం పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. సినిమాల కోసం పవన్ నెలలో 15 రోజులు 2 నెలల పాటు హైదరాబాద్లో ఉంటారు. అందులో 3 రోజులు పార్టీ బలోపేతం కోసం కేటాయించాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లో జనసేన పార్టీ తెలంగాణ కార్యాలయాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో లెట్స్ వెయిట్ అండ్ సీ.